నాగేశ్వర్ గారు, ఈ 4 ఏళ్లుగా మనం చూస్తూనే ఉన్నాము ప్రతిపక్షాల విమర్శలను, ప్రజల్ని మిస్లీడ్ చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు ఫ్రీక్వెంట్గా మాట్లాడుతున్న సందర్భం. అంటే భారతదేశంలో ఉన్న ముస్లింలందరికీ ప్రమాదకరమైంది ఈ చట్టము, వాళ్ళు అభద్రతా భావాన్ని కల్పిస్తుంది అనే ఏవైతే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయో వాటిని కొట్టిపారేస్తూ ఇప్పుడు దీన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఈ సిఏఏ ముస్లింలకు వ్యతిరేకమా? అంటే ఇప్పుడు భారతదేశ ముస్లింలను నాన్ సిటిజన్స్ ఏం చెయ్యదు, అది రాంగ్. అది ఇండియాలో ఉన్న ముస్లింస్ అంతా సిటిజన్స్ కాకుండా పోతారు అని ఎవరైనా అంటే తప్పే. ఎందుకంటే ఇది ఇండియాలో ఉన్న సిటిజన్స్కు సంబంధించింది కాదు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వారికి సిటిజన్షిప్ ఇవ్వాలా లేదా అనే అంశం. ఇండియాలో ఆల్రెడీ సిటిజన్స్గా ఉన్న ఎవరికీ దీంతో సంబంధమే లేదు. కానీ ఎందుకు మరి అభద్రతా భావం వస్తుంది అంటే, మీరు ఈ చట్టంలో క్లియర్గా చెప్పారు కదా, ఈ చట్టంలో హిందూస్, బుద్ధిస్ట్, జైన్స్, సిఖ్స్, పార్సీస్, క్రిస్టియన్స్ కమింగ్ ఫ్రమ్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ అన్నారు. నాన్ ముస్లిమ్స్ అన్న పదం వాడలే, కానీ ముస్లింలు మినహా అన్ని మతాల పేర్లు రాశారు. పార్సీ, సిక్, క్రిస్టియన్, బుద్ధిస్ట్, జైన్, హిందూ అని. సో దాని అర్థం ఏంటి? ఖచ్చితంగా హిందూ, ముస్లిం అండ్ నాన్ ముస్లిం అంటూ సిటిజన్స్ ను 2 రకాలుగా సిటిజన్షిప్ కేటగరైజ్ చేశారు. అఫ్ కోర్స్ ఇమీడియట్ గా ఇది ఇండియన్ సిటిజన్ సంబంధం లేదు, నిజమే మీరు అన్నది. భారతదేశంలో ఉన్న ఏ ముస్లిం పౌరసత్వము ఇది పోదు, అందులో అనుమానం ఏం లేదు. కానీ అదే సమయంలో ఒక్కసారి ఈ ప్రాతిపదికను అంగీకరిస్తే, సో మతం ఆధారంగా పౌరసత్వాన్ని అంగీకరిస్తే అది రేపు ఎక్కడికైనా దారి తీయవచ్చు కదా. ఒకసారి పౌరసత్వానికి నీకు చట్టంలోనే పౌరసత్వాన్ని, మతాన్ని మిళితం చేసిన తర్వాత ఇక రేపు దేశంలో ఉన్నటువంటి వారికి కూడా ఇది వర్తించదన్న గ్యారంటీ ఏదో రూపంలో ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడి నుంచి అభద్రతా భావం వస్తుంది. ఇప్పుడు మనం చూసాం కదా, తెలంగాణ ఆంధ్ర ఎడ్యుకేషన్లో మన గిర్గ్లాని కమిషన్ చేసినప్పుడు జీవోలు వచ్చినప్పుడు, మీకు జోనల్ సిస్టమ్లు వచ్చినప్పుడు అభద్రతా భావం ఫీల్ అయ్యారా లేదా? ఒకే దేశంలో ఒకే తెలుగు భాష మాట్లాడే ప్రజల మధ్యనే ఈ రకమైన సమస్య, ఫ్రీ జోన్ అన్నప్పుడు ఇవన్నీ చాలా జియో 610 అన్నప్పుడు ఇవన్నీ ఇచ్చినప్పుడు మనం వివాదాలు చూసాం కదా. ముల్కీ, నాన్ ముల్కీ పెద్ద ఉద్యమాలే నడిచాయి కదా. అంటే విత్ ఇన్ ద కంట్రీనే మనం ఒకే భాష మాట్లాడే ప్రజల మధ్యనే ఇలాంటి అనుమానాలు వచ్చినప్పుడు ఒక్కసారి మతం ఆధారంగా పౌరసత్వాన్ని నిర్వచిస్తే దాని పర్యవసనం ఏమై ఉంటుంది అని ఈ దేశంలో అలా మతం ఆధారంగా పౌరసత్వం వల్ల ఎక్స్క్లూడ్ అవుతున్నటువంటి మతం ఆచరించే వారిలో అనుమానము, అభద్రత కలగదా అనేది ప్రశ్న. ఇప్పుడు ఈ చట్టానికి ఆ మతం ఆధారంగా వివక్ష లేకుండా మీరు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మియన్మార్ అక్కడి నుంచి ఎవరైనా భారతదేశానికి అక్రమంగా వస్తే కేస్ బై కేస్ వారు అక్కడ వివక్ష గురయ్యారు, ఆడ దాడులకు గురయ్యారు, వాళ్ళ సిటిజన్షిప్ ఇవ్వండి, ఎవరు అభ్యంతరం చెప్తారు? అందువల్ల పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చే హిందువులకే కాదు, నేను శ్రీలంక నుంచి వచ్చే హిందువులకు కూడా ఇవ్వమంటున్నా. మోడీ, అమిత్ షా ఇవ్వడం లేదు, శ్రీలంక నుంచి వచ్చే హిందువులకు కాదంటున్నారు. సో ఐఎమ్ మోర్ హిందూ దెన్ ఎనీబడి ఎల్స్. ఎందుకంటే శ్రీలంక నుంచి వచ్చే హిందువులకు ఎందుకు అన్యాయం చేస్తున్నారు అంటున్నా, వాళ్ళు హిందువులే కదా. సో అందువల్ల ప్రాతిపదిక అనేది హిందూ ముస్లిం అని కాదు, ప్రాతిపదిక అనేది ఆయా దేశాల్లో దాడులకు గురవుతున్న వారిని కేస్ బై కేస్. ఇప్పుడు మీకు పాకిస్తాన్లో నుంచి ముస్లింలు ఇక్కడికి అక్రమంగా వచ్చారనుకుంటాను, నువ్వు అక్కడ పాకిస్తాన్లో నీవు దాడికి గురయ్యావా లేదా, నీ వివక్ష గురయ్యావా లేదా, పర్సిక్యూట్ అయ్యావా లేదా అని విచారణ జరిపి సిటిజన్షిప్ ఇవ్వచ్చు. నిజంగానే పాకిస్తాన్ నుంచి పర్సిక్యూట్ కానప్పుడు అతను సిటిజన్షిప్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. ఎందుకంటే సిటిజన్షిప్ అనేది ఓపెన్ కాదు కదా, అందరికి ఇచ్చుకుంటా పోం కదా. సో మానవ హక్కుల దృష్టిలో పెట్టుకొని ఆ దేశంలో పర్సిక్యూషన్, ఆ దేశంలో దాడులకు వివక్ష గురైన వారికి, హింస గురైన వారికి ఇస్తాం కదా, అది కేసు బై కేసు ఇవ్వచ్చు, ఎవరు అభ్యంతరం చెప్పడం లేదు కదా. అందువల్ల అలా అప్పుడు మనకు ఇప్పుడే కాదు, దేశ విభజన సమయంలో కూడా దాదాపు 1 కోటి మంది వచ్చారు భారతదేశంలోకి. ఎవరు కాదన్నారు? ఇప్పుడు ఎల్కే అద్వానీ వచ్చాడు, ఆయన భారతదేశంలో ఉప ప్రధాని కాలేదు, ఆయన వలస వచ్చిన వాడే కదా. ఆయన ప్రస్తుత పాకిస్తాన్ నుంచి ఇక్కడికి వచ్చాడు కదా, చాలా మందిలో వచ్చారు, ఇది ఒక్కడే కాదు కదా. సో మీకు నోబెల్ బహుమతి వచ్చిన అమర్త్య సేన్, ఆయన ఢాకాలో పుట్టాడు. సో ఇలా చాలా మంది వచ్చారు, 1 కోటి మంది వచ్చారు. 1 కోటి మందికి మన భారతదేశం స్వాగతం పలకలేదా? అందువల్ల ఒక పొరుగు దేశంలో అన్యాయానికి, అణచివేతకు, దాడులకు వివక్ష గురవుతున్న
వాళ్లకు మానవతా దృక్పథంతో పౌరసత్వం ఇవ్వడము తప్పు కాదు. అందువల్ల అది హిందువులకు కూడా ఇవ్వడం తప్పు కాదు. కానీ ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే ఈ 3 దేశాలకు ఎందుకు పరిమితం చేస్తున్నావు? శ్రీలంకలో ఉన్న హిందువులు ఏం పాపం చేశారు? శ్రీలంకలో ఉన్న తమిళులు ఏం పాపం చేశారు? అంటే వాళ్ళ సౌత్ ఇండియన్స్ కనుక వాళ్ళ పట్ల వివక్ష చూద్దామా? మరి వాళ్ళేం పాపం చేశారు? శ్రీలంకలో ఉన్న తమిళులు వాళ్ళు కూడా మన వాళ్ళే కదా, మన సంతతే కదా. భారత 100 1000 500 ఏళ్ల కిందనో మన వైపు నుంచి వెళ్ళిన వాళ్ళే కదా. మరి ఆ వివక్ష చూపకూడదు కదా అంటున్నాను నేను. అందువల్ల ఇది ప్రత్యేకంగా 3 దేశాలకు ఇచ్చారు, ప్రత్యేకంగా మతాన్ని నిర్వచించారు. అందువల్లనే ఆ ప్రాతిపదిక ప్రమాదకరం. వేరే ఇక్కడ ఇమీడియట్ గా భారతదేశంలో ఉన్న ముస్లింల పౌరసత్వం పోతుంది ఎవరు అనడం లేదు. కానీ ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ నినాదాలు చూస్తున్నాం, విద్వేషపూరిత వ్యాఖ్యలు చూస్తున్నాం. మీరు నినాదాలు పాకిస్తాన్ వెళ్ళండి, నైతో కబ్రస్థాన్కి వెళ్ళండి అని నినాదాలు మనం మత ఘర్షణలు జరిగినప్పుడల్లా వింటున్నాం. అలాంటి మతపరమైన విద్వేషపూరిత నినాదాలు ఇచ్చిన వారు పార్లమెంట్లో ఉంటున్నారు. మనం చూసాం బీఎస్పీకి చెందిన దానిష్ అలీ అనే పార్లమెంట్ సభ్యుడిని రమేష్ బిదూరి అనే బీజేపీ పార్లమెంట్ సభ్యుడు మతం ఆధారంగా తీవ్రమైన వివక్షపూరిత వ్యాఖ్యలు పార్లమెంట్లోనే చేశాడు కదా. స్పీకర్ కూడా మొదలించాడు కదా. అందువల్ల ఇది దేశంలో ఉన్న వారికి ఏ ప్రమాదము, ఎందుకు అభద్రత అంటున్నారంటే భారత పార్లమెంట్లోనే రక్షణ లేకపోతే ఇంకెక్కడ ఉంటుంది? అనుమానం రాకుండా పోతుందా?